10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు విద్యా వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని బలపరిచినట్టు, పటిష్టం చేసినట్టు ఈరోజు దయ్యాలు వేదాలు చదువుతున్నట్టుంది నువ్వు మాటలు మాట్లాడుతుంటే. సిగ్గు ఉండాలి నీకు, కనీసము సిగ్గు శరం ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా, ఆ సోదరిమణి ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన నీచపు కొడుకులు మీరు. అసలు మీకు అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ వచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్లు, మీరు నియామక పత్రాలు ఇచ్చిన మరి గాడిద పనులు దోమినవా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సిగ్గుశరం లేకుండానా? మరి ఉద్యోగ నోటిఫికేషన్ 2017 ఇస్తే 23 వరకు మరి ఏం చేసినావు? సోయి లేకుండానా? మీ మరదలకేమో ఉద్యోగం పోతే 6 నెలలు తిరిగేసరికి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తావు. మీ కుటుంబంలో ఎవరన్నా ఇంట్లో ఉండి మీ పెద్ద ఆయనకి గోళీలు సమయానికి ఇస్తా నేను రాజ్యసభకు పంపిస్తావు. తెలంగాణలో నిరుద్యోగులు ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి, అయితే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, దాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే. కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు, దాని రిజల్ట్స్ ఇయ్యలే. కొన్నిటిని రిజల్ట్స్ ఇచ్చేదాన్ని కోర్టు కేసులలో చిక్కుముళ్లలో పెట్టి ఆపినరు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రా నాయనా, మీరు ఈ నిరుద్యోగులకి మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే దానిపైన మీ కాడ చర్చించడానికి మాటలు ఉండయి, సమాధానాలు ఉండయి. ఈరోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు.